పెద్దపల్లి జిల్లా ఓతెల మండలం గుంపులలో ఇసుక మాఫియా చేసిన దుశ్చర్యపై మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మానేరు నదిపై కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా 23 చెక్ డ్యాంలను నిర్మించామన్నారు. అయితే ఈ చెక్ డ్యాంను ఇసుకను తవ్వుకునే స్వార్థపూరిత ఆలోచనతో కొంతమంది దుండగులు కాల్చివేసినట్లు ఆరోపించారు. ఈ దుర్మార్గమైన పని చేసిన ఇసుక మాఫియా సభ్యులను ప్రభుత్వం వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భూగర్భ జలాలను పెంచాలన్న ఆలోచనతో మానేరు నదిపై దాదాపుగా 23 చెక్ డ్యాం నిర్మాణం చేయడం జరిగింది. గుంపుల మరియు షమ్మునిపల్లె గ్రామాల మధ్యలో చెక్ డ్యాం నిర్మాణం చేయడం మూలాన ఈ చుట్టుపక్కల గ్రామాలందరి ప్రజలకు కూడా సాగునీటికి ఎటువంటి కొరత లేకుండా రైతులందరూ కూడా పొలాలు పండించుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఈ చెక్ డ్యామ్ను కొంతమంది దురుద్దేశంతో మరి పేల్చివేసినట్టుగా కనపడతా ఉంది. ఇది పూర్తిగా ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇటువంటి దుర్మార్గమైన పని చేసినట్టుగా కనపడతా ఉంది. మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు చేశారు ఈ పని, ఎందుకు చేశారు ఈ పని? వేలాది మందికి ఉపయోగపడేటువంటి చెక్ డ్యాం కేవలం కొంతమంది స్వార్థపరుల యొక్క ఆలోచన మేరకు ఇసుకను తవ్వుకోవాలన్న ఆలోచనతోనే ఈ చెక్ డ్యాం మరి పేల్చివేయడం జరిగిందని చెప్పి స్థానిక ప్రజలందరూ కూడా ఎంతో దుఃఖంతో ఈ విషయం చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తప్పకుండా ఇటువంటి దుర్మార్గమైన పని చేసిన వారు ఎవరో వారిని తప్పకుండా వారిని పట్టుకొని తగిన శిక్ష వేయాలి. గౌరవనీయులు